హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ఎస్, ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి మూవీస్లో ఎక్కువగా అటు టాలీవుడ్, బాలీవుడ్ మొత్తం అన్ని చోట్ల కూడా వినిపిస్తున్నటువంటి మూవీ పేరు ఏమైనా ఉంది అంటే కనుక ఈ జవాన్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎస్, ఒక సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్గా హీరో కోర్స్ దర్శకుడు అట్లీ తెరకెక్కించినటువంటి ఈ చిత్రంలో హీరోగా షారుఖ్ ఖాన్ నటించారు. ఇది ఒక ఎమోషనల్ డ్రామాగా కూడా అందరికీ కూడా బాగా నచ్చుతోంది. నయనతార, దీపికా పడుకునే వంటి స్టార్ హీరోయిన్స్ ఇందులో హీరోయిన్స్గా నటించారు. వరల్డ్ వైడ్గా షారుఖ్ కెరీర్లోనే చాలా ఫాస్ట్ అండ్ హైయెస్ట్ రికార్డులు కూడా నమోదు చేస్తోంది. అయితే ఇప్పుడు గ్లోబల్ వైడ్గా కూడా ఓ సెన్సేషన్ సెట్ చేసింది. అందుకే ఇప్పుడు ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ మూవీ మళ్ళీ షారుఖ్ కెరీర్లో మరో 1000 కోట్ల గ్రాసర్ని రప్పించేటువంటి చిత్రంగా కూడా దూసుకెళ్తోంది. లేటెస్ట్గా అయితే మరో సెన్సేషనల్ ఫీట్ని కూడా సెట్ చేసినట్టుగా మనకు సమాచారం. గ్లోబల్గా అయితే ఇప్పుడు ఈ చిత్రం గడిచిన వీకెండ్లో టాప్ 3 గ్రాసర్స్గా నిలిచింది. మరి మొదటి 2 స్థానాల్లో కూడా హాలీవుడ్ చిత్రాలు ద నన్ 2 అలాగే హంటింగ్ ఇన్ వెనిస్లు నిలిచాయి. వాటి తర్వాత హైయెస్ట్ వసూళ్లు అందుకున్నటువంటి ఏకైక ఇండియన్ మూవీగా కూడా జవాన్ నిలిచింది. అంతేకాకుండా వరల్డ్ వైడ్ మొత్తం చూస్తే $100 మిలియన్ 800 కోట్ల క్లబ్లో కూడా ఇది చాలా వేగంగానే చేరిపోయిన సంగతి తెలిసిందే. త్వరలో పరుగులు పెడుతూ 1000 కోట్ల క్లబ్లో కూడా జాయిన్ అయిపోతుంది అంటున్నారు. షారుఖ్ కెరీర్లో ఒక డిఫరెంట్ మూవీగా వచ్చినటువంటి యాక్షన్ థ్రిల్లర్ అండ్ సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ చాలా బాగా జనాలకైతే నచ్చింది. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ట్రెండ్ సెట్ చేసుకుంటూ కూడా అనేక ట్రెండ్స్కి సెట్ చేస్తూ కూడా వెళ్ళిపోతుంది జవాన్ మూవీ. ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో కూడా చూడాలి.